జగ్గారెడ్డి పట్టణ కేంద్రమలోని ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్ కళాశాల మరియు హాస్టల్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, 1000 మంది విద్యార్థినులకు సరిపడా హాస్టల్ భవన నిర్మాణం అదేవిధంగా క్లాస్ రూమ్స్, స్టాఫ్ రూమ్స్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆడిటోరియం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయమని జగ్గారెడ్డి తెలిపారు. అదేవిధంగా హాస్టల్లోని ఒక్కొక్క గదిలో 12 మంది అమ్మాయిలు ఉండేలా విశాలంగా నిర్మించాలని సూచించారు. ఒకేసారి 1000 మంది కూర్చొని భోజనం చేసేలా డైనింగ్ హాల్ను డిజైన్ చేయాలని తెలిపారు. అక్టోబరు 10వ తేదీలోపు ఎస్టిమేషన్లు, డిజైన్లు సిద్ధం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, వివేక్ల దృష్టికి తీసుకెళ్తానని జగ్గారెడ్డి తెలిపారు. అఫీషియల్గా చూడండి. ఓకే, అట్లాగే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్లే కదా, రైట్. కొత్త బిల్డింగ్ 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది, ల్యాబ్స్ ఎన్ని, స్టాఫ్ ఎంత, లైబ్రరీ ఏంటిది, ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా రైట్ చేయండి. ప్రాక్టికల్ రూమ్స్ కూడా కొత్తది నేను శాంక్షన్ తెచ్చినప్పుడు పాత కూలగొట్టుకుంటే చేస్తాను. ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూలగొట్టే చేస్తాను. ఎవరు కడుతున్నారు అది? ఇప్పుడు ఎంతకాలం ఎవరు చూసేది అది? సరే చెప్తాను, నేను చెప్తా. శ్రీనివాస్ వచ్చిందా? రాలే, నువ్వు చెప్పలేవా? చెప్పారు మేనల్లో, దానికంటే ఎక్కువనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేను. తప్పకుండా నేను ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా, ఇంక్లూడింగ్ రాసుకోండి. ఇది కూడా ల్యాబ్స్ విత్ ఎక్విప్మెంట్స్, లైబ్రరీ విత్ అదేమంటారు లైబ్రరీ బుక్స్, ప్రతి అంటే విత్ ఫర్నిచర్తో సహా మేడం మీరు ఒక పని చేయండి. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీ రిక్వైర్మెంట్ ఏంది ఒక వైట్ పేపర్ రాయండి. హాస్టల్ గురించి కానీ ఇటు మీ కాలేజీ సంబంధించిన ఈ డిస్కస్లో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఒక పేపర్ మీద రాసి మా రఘు చలపతి ఇద్దరు ఫోన్ నెంబర్ రాసుకోండి. కమ్యూనికేషన్ వాళ్ళ దానికి మీరు వాట్సాప్లో పెట్టండి. రేపైనా ఎల్లుండైనా 2-3 డేస్ టైం తీసుకోండి. మేము మళ్ళీ ఏదో మర్చిపోయినాము అనే పరిస్థితి లేకుండా చేసుకోండి. అచ్చా, నేను ప్రశ్న, మీకు ఈ డిగ్రీ కాలేజ్ BA, BCom, BSc అండ్ ఉర్దూ కలుపుకొని మీకు ఏదో ప్రశ్న ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు స్టూడెంట్స్ చెప్పండి. నారాయణ ఖేడ్ పేరు చెప్పండి. నారాయణ ఖేడ్, వికారాబాదు, హైదరాబాదు, కలిహేరు, కంది, సదాశివపేట, వికారాబాదు, మెదక్, కామ్కోల్, జోగిపేట్, దామోదర్ సాబ్ కాన్స్టిట్యూన్సీ జోగిపేట్. పేర్లు చెప్పండి. తాండూర్, వికారాబాద్, ముల్కల్, జిన్నారాం, అల్లాదూర్,
కామారెడ్డి హుస్నాబాద్ పేరు చెప్పండి. హుస్నాబాద్ బెజ్జంకి నుంచి వస్తున్నారు, నిజామాబాద్ నుంచి వస్తున్నారు, సిద్దిపేట నుంచి వస్తున్నారు. అంటే ఓవరాల్ గా తెలంగాణలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అంటే ఓవరాల్ గా పార్ట్ ఆఫ్ ఒక 60% తెలంగాణలో ఉన్న పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఒక 60% జిల్లాలలో ఇంటికి వస్తున్నారు. అదే కదా. టోటల్ గా ఉర్దూ ఆడపిల్లలు చదివే వాళ్ళు అంటే బిఏ బీకామ్ బిఎస్ బిఏ ఒకట. మరి బిఎస్సీలో ఉండరా ఉర్దూ ఆడపిల్లలు? లాంగ్వేజ్ అలా అది అంటే మొత్తం మీద తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 మీరిచ్చిన సమాచారం, నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన బట్టి నేను ఒక 15-20 రోజుల చలపతి రద్దు. ఇది నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపల నాకు నిర్మలకు చెప్పి మీరు వీళ్ళ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే లెటర్లు తీసుకొని నిర్మల లెటర్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ పెట్టేసాను కన్సల్ట్ అధికారులు. అక్టోబర్ 10వ తారీఖు లోపల వాళ్ళ ఎస్టిమేషన్ విత్ డిజైన్ ఖచ్చితంగా వచ్చే నెల రావాలి. అది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఆయన దృష్టికి తీసుకుపోవడం. నంబర్ 1 ఆయన దృష్టికి తీసుకుపోవడం. ఆయన దృష్టికి తీసుకుపోతే మా కన్సల్ట్ మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్తుంది. ఈ ఇద్దరు చెప్పిన తర్వాత దీంట్లో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, లేకపోతే టీజీఐఏసీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తీసుకోగలుగుతాము, సీఎం నోటీసులు పెట్టి లేదా కొంత సిఎస్ఆర్ ఫండ్స్ మిగతాలని గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, ఆ వచ్చిన ఎస్టిమేషన్ వరకు కొంత సీరియస్గానే మేము కొంత ఈ అక్టోబర్ 10వ తారీఖు తర్వాత అధికారుల ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి శాంక్షన్ల ముందు తొందరగా తీసుకొస్తే మొదటి ఘట్టం అయిపోతుంది. ఒకసారి శాంక్షన్లు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ టెండర్లు అవన్నీ జరుగుతుంటే ఓవరాల్గా అటో ఇటో ఒక డెడ్ లైన్ పెట్టుకొని మేము పనిచేస్తాము. తప్పకుండా నేను దీని మీద జనరల్గా ఏముంటుందంటే ఇప్పుడు నేను నా భార్య కొంచెం నిర్మల్ చదివినా రైట్ ఇప్పుడు రావాలి కానీ ఆమెకి ఏదో ప్రోగ్రామ్ ఉంటే మిస్ అయింది. ఓకే నిర్మల కూడా ఇక్కడే చదివింది. నేను ఇంటర్మీడియట్గా చదివేటప్పుడు ఈ కాలేజీలన్నీ తిరిగేటోళ్ళు. నేను ఆర్గనైజేషన్ పరంగా తిరిగేటోళ్ళు. కొద్దిగా ఏమున్నాయి ఏంది స్టూడెంట్ లీడర్గా తిరిగేటోళ్ళు. నేను ఇవన్నీ అంతా తెలిసినాయి. అసలు ఇది ఎట్లా ఏర్పడదు తెలుసా? గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ ఏదన్నా అన్ని ఇందిరాగాంధీ గారే. సంఘటన ఏంది చెప్పాలా? ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితము కో ఎడ్యుకేషన్ ఉండే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక స్టూడెంట్ ఒక ఆడపిల్ల స్టూడెంట్కి ఏం జరిగిందంటే ఏమంటారు అది ఇప్పుడు అంటారు కదా ర్యాగింగ్ చేసి ఆ పేరు నాగలక్ష్మి. ఆమె పేరు నాగలక్ష్మి. 40 years బ్యాక్ నాగలక్ష్మి ర్యాగింగ్ చేసి అయినా ఆమె మొగలతో పోరాడుతూనే ఉన్నది. పోరాటంలో ఆమె విసిగిపోయి ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఆ సూసైడ్లో పరిణామమే ఆడపిల్లల జూనియర్ కాలేజ్, ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ వచ్చి నాగలక్ష్మి దీంట్లో కారకురాలు. ఆమె సూసైడ్ ఈ కాలేజీలకు ఏర్పడ్డారు. నాగలక్ష్మి అంతేనా? మొగలతో పోరాడి తట్టుకోలేక సూసైడ్ చేస్తారు. కానీ మొగలు చెడ్డోళ్ళు కాదు, ఇలా కొందరు అందరు మొగలు అట్లా ఎందుకుంటారు? 4 ఏళ్లలో 10 మంది ఉంటారు కదా, 10 మంది మొగోళ్ళు కొందరు వెళ్తారు, బేకారుగా వెళ్తారు. ఇప్పుడు కూడా వస్తారు ఆ 10 మంది మొగోళ్ళు. అంతకుముందు ఉమ్మడి ప్లీజ్ ఉమ్మడి రాష్ట్రం 10 ఏళ్ళు ఆ కాలంలో ఎంత చేయాలో అంత చేసేసి అప్పుడున్న పరిస్థితులను బట్టి చేసి మధ్యలో 10 ఏళ్ళు నేను అధికారంలో అదొక
అది నాకు వచ్చే నష్టం కంటే అది జనాలకి ఎక్కువ నష్టం జరిగింది. అది జనాలు ఒప్పుకోపోయింది, మీ స్టూడెంట్స్ ఒప్పుకోపోయింది. విన్నారా? ఇక ఇప్పుడు నేను లేను, ఎమ్మెల్యేగా లేను, కానీ నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు వెసులుబాటు ఉంటుంది. దీన్ని కూడా ఎవడోడు ఎల్లిగాడు మల్లిగాడు పిల్లిగాడు అంటూనే ఉంటాడు. అదే ఈయన ఎమ్మెల్యే లేడు, ఈడెందుకు పోయినారు ఆడికంటే వాడు ఓడు ఇంకోటి ఓడు నన్ను కొట్టాడు. ఈ పనికి నాకు రాజకీయాలు పెద్ద ఇది ఉండదు. అయినా ఈరోజు నేను నా సంగారెడ్డి వాస్తవంగా రూలింగ్ పార్టీలో నాకు కొంత బాధ్యత ఉంది. సరే, నా భార్య ఒక టీజేఐసీ చైర్మన్ కూడా ఉంది. సరే, నేను ఏదన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆయన వింటాడు, మా మినిస్టర్ చెప్పి వింటాడు, అధికారులకు చెప్పి నేను రాష్ట్రంలోని అధికారులకు చెప్పి ఫండ్స్ ఎట్లా ఏంటి అనేది ఇదంతా ఉంటుంది. నా వాస్తవాన్ని కూడా ఈరోజు ఎవరిని కూడా అఫీషియల్స్ని పిలవలేదు. నేను ఓన్లీ ఒక వ్యక్తిగా, నేను ఒక నాయకుడిగా ఈరోజు మీ దగ్గరికి వచ్చిన. నేను ఇట్లా రావడం నాది తప్పు కాదు, ఇట్లా మీరు చెప్పడం మీది తప్పు. ఒక ఇన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యతలో మీరు నాకు చెప్తున్నారు. మీకు ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పేపర్ వాడు ఎవడో ఉంటాడు, నచ్చినోడు పంచమాలోడు ఉంటాడు, వాడు ఏదో కొక్కుతాడు, వాళ్ళకి ఇస్తాడు, ఏదో చేసేస్తాడు. ఇట్లా సమాజంలో వాడు ఉంటాడు, చెడగొట్టేటాడు. ఏం చేస్తాం మనం? ఏం చేయలేం. అది చెరువుల చేపలన్నీ తినేటువంటి ఒక చేప మనం తినాం, అంతేనా రాజు? చెరువులో అన్ని చేపలు తింటాం, ఒక్క చేప తినాం. దాని పుట్టుకట్లు వచ్చింది. అట్లా కూడా భూమి మీద కూడా చేపల తత్వాలు ఎట్లుంటే భూమి మీద మానవుల తత్వాలు కూడా అట్లుంటాయి. ఓకే, ఈ ఊరోనిగా నాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్గా ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఛాలెంజ్గా సీరియస్గా తీసుకొని దీన్ని ప్రక్రియ మొదలు పెడుతున్నాను. నాకు ఇంకా 2.5 సంవత్సరాలు, ఎలక్షన్ 6 నెలలు వదిలేస్తే 2.5 సంవత్సరాలు ఉంటుంది. నేను 100% దీన్ని ఎట్లా సక్సెస్ చేయడానికి నా ప్లానింగ్ అంతా చేస్తా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డికి, మా మినిస్టర్కి, మా వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా చెప్తా. సీఎం గారి దగ్గర కూర్చుంటా, ఆయన కొంత ఫండ్స్, కొంత సిఎస్ఆర్ ఫండ్సా, కొంత ఏదో టీజీఎస్ ఫండ్సా కొంత మొబిలైజేషన్ చేసి, అంటే వాస్తవానికి కూడా ఈ ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ ఇది డెవలప్ అయితే మీకు నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు మీకు చెప్పారు. నాకు అవగాహన కూడా నేను కూడా డిస్కస్ చేసి అన్నీ చెప్పిన. ఇది కానీ చేయగలిగితే ఒక 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడికి అకామిడేషన్ రాగలిగితే అదొక. అంటే ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి అనేది ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ అనేది ఇంపార్టెన్స్ తల్లిదండ్రులు చూపిస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చూస్తారు? సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది సంగారెడ్డిలో అనేది ప్రయారిటీ. ఎక్కడైతే రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలు సపరేట్ ఉంటాయో దాని మీదనే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంక్లూడింగ్ నేను కూడా అంతే. నేనైనా మీరైనా ఎవరైనా ఎన్ని పేరు. కాబట్టి అందుకే మీరు కొంత ఏదవుతుందో ఏది కాదు, ఇవి అవుతాయో కావో కొంత అనుమానంలో మీరు కొన్ని తక్కువ చెప్పుకుంటూ పోయారు. నేను అన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దానికో వెయ్యి దీనికో వెయ్యి అనే ప్లానింగ్ చేసిన. అది ₹1,00,00,000 అయితే నాకు కూడా తెలుసు. అది 20 అవుతుందా, 30 కోట్ల, 40 కోట్ల, ఎంతనే కానీ కొంత సీఎం కాంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డి గారికి, కొంత సిఎస్ఆర్ అది ఇది కలిపి కొంత ప్లాన్ చేస్తాను. నేను మళ్ళీ అవన్నీ ఎస్టిమేషన్లు డిజైన్లు అయిపోయాక మీ ఇద్దరు చలపతి అండ్ రఘు మీరు ఫోన్లోనే మాట్లాడతారు. ఇక మళ్ళీ నేను విజిట్కి రానివ్వను. వాళ్ళ ఫోన్ల ద్వారా అంతా అయిపోయాక మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము. హాస్టల్ సంబంధించి, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన అకామిడేషన్ 2 హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సంబంధించి, అంటే న్యూ బిల్డింగే వస్తుంది. ఇది న్యూ బిల్డింగ్ వస్తుంది. అది ఉన్న డిజైన్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేసుకుంటూ మీ దగ్గర స్థలం ఉంది కాబట్టి ఇంకో అదనంగా బిల్డింగ్ పెట్టారా దాంట్లో ప్లాన్ చేస్తారు. విన్నరా మీ ఇద్దరు? ఓకే, చేస్తారు. మీరు అన్నైన తర్వాత మీ ఇద్దరు డ్యూటీ ఏంటంటే అంతా అయిపోయినాక టోటల్ సబ్మిషన్ స్టేజ్లో ఇద్దరు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ ఫోన్లో ఒకసారి మాట్లాడించి, సార్ మేము అంతా అయిపోయింది, క్లియర్ ఉన్నాము, మీరు ప్రొసీడ్ కండి, మా శాంక్షన్ అనే దాని మీద మీరు చెప్పిన రోజు నేను ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఇచ్చాను. ఇది నా లైన్. ఓకేనా? ఇది నా లైన్.